సచిన్ టెండూల్కర్ కెరీర్ స్టార్టింగ్ లో ఒకసారి ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తాడు. అదే రోజు అతనికి మ్యాచ్ ఉంటుంది. నెక్స్ట్ డే ప్రాక్టీస్ కి రాగానే సచిన్ టెండూల్కర్ గురువు అయిన ఆచరేకర్ నిన్న నువ్వు ఎందుకు రాలేదు అని అడుగుతాడు. ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళా అని సచిన్ టెండూల్కర్ చెప్తాడు. అప్పుడు గురు ఆర్చర్ కోపంతో ఏం మాట్లాడకుండా గట్టిగా చంప పగలగొడతాడు. మ్యాచ్ పెట్టుకొని పార్టీలకు తిరుగుతున్నావా అని అంటాడు. అదే ఈ రోజుల్లో పరిస్థితి అయితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. స్కూల్లో స్టూడెంట్ ని కొడితే ఆ టీచర్ మీద గొడవకెళ్తారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటుంటారు. కానీ అప్పుడు సచిన్ టెండూల్కర్ ఏం మాట్లాడకుండా ఇలా ఇంకెప్పుడు జరగదు అని ఏం మాట్లాడకుండా ప్రాక్టీస్ కి వెళ్ళిపోతాడు. ఒకవేళ అతను ఆ రోజు ఎదురు చెప్పు ఉంటే ఈ రోజు గాడ్ ఆఫ్ క్రికెటర్ మాత్రం అయ్యేవాడు కాదు. అప్పటి నుంచి రిటైర్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ కి రాకపోవడం కాదు కదా, ఒక్క గంట కూడా లేట్ అయ్యేవాడు కాదు. అందుకే సచిన్ టెండూల్కర్ ఇలా అంటాడు, నా కోచ్ ఆచరేకర్ గారు క్రికెట్ 40% నేర్పిస్తే 60% డిసిప్లిన్ నేర్పించాడు. అందుకే గ్రౌండ్ లో సచిన్ మీద ఎంతమంది ఎన్ని కామెంట్లు చేసినా కూడా ఒక్క మాట కూడా తిరిగి చెప్పేవాడు కాదు. తన ఆటతోటే సమాధానం చెప్పేవాడు. చాలా ఇంటర్వ్యూ